అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుత సమాజంలో ఆస్తులు అంతస్తులు అంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ మానవ సంబంధాలు మంటగలుస్తున్న వేళ తన సోదరుడు చనిపోయాడన్న ఒక కారణంతో తన సోదరి సైతం తను చాలించడం జరిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ముప్రమల్లలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మృతుని భార్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా చనిపోయింది అమ్మ? లచ్చ హార్ట్ ప్రాబ్లం, అన్ని సమస్యలు బాగానే ఉన్నాయి. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యలు ఉన్నాయమ్మా? చాలా రోజులు అవుతుంది, ఏంలే అవుతుంది. నాకు చేతగా కూడా పనికి వెళ్ళడం లేదు. అందరి సాయంతో బతకగలుగుతున్నాం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక బాబు, ఒక పాప. ఆమెను రంగరపల్లె మాడిబిడ్డ కొడుకు ఇచ్చినాం. ఆమెకు పెట్టే అంత సోమత లేక కూడా మేమేం రూపాయి కూడా పెట్టలేము. ఈ హాస్పిటల్లో పొంటి తిరుగుతున్నామని. ఓకే, అంటే ఎప్పుడు వచ్చింది తను ఇక్కడికి? ఎట్లా జరిగింది? తను ఎట్లా చనిపోయింది? తనకు హార్ట్ ప్రాబ్లం వలన ఎప్పుడు మందులు మెడిసిన్ వాడుడే. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి తను అన్న లేడు అన్న కారణంతో కొంత బాధతోటే ఏడ్చి అదైంది. ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి? ఇద్దరు చాలా ప్రేమగానే ఉందరు. అన్న చెల్లెలు అంటే చాలా ప్రేమగానే ఉందరు. ఒకళ్ళు చూడండి, ఒకళ్ళు ఉండకపోదురు. అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళ ఇక్కడికి? ఎప్పుడు వచ్చేవాళ్ళే. ఈయన అక్కడికి రోజు పోయి చూసేవాడు. ఆమె కూడా ఇక్కడికి వచ్చేది. అన్నకి ఏమన్నా అయిందని అంటేనే తెలివంగానే వచ్చన్నట్టు. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా? మరి ఇప్పుడు ఇల్లు ఉందా? మరి ఎట్లా ఉంది పరిస్థితి? లేదు, ఏం లేదు. ఎవరన్నా సాయం చేస్తే దాని మీదనే ఆధారం మాకు. ఓకే, హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అన్న చనిపోయాడన్న కారణంతో చెల్లె సైతం చనిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరు కుటుంబాల్లో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది వీరి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా జరిగింది? అంటే మీకు ఏమవుతాడు? ఎట్లా ఉండేవాళ్ళు వీళ్ళు అన్న చెల్లెలు? అయితే మా అంటే చిన్నబాబు కొడుకు చిప్పలచ్చే. అయితే వాళ్ళ చెల్లె ప్రమీల, ఆమె రంగరావుపల్లె వాళ్ళ అత్తగారింటికి ఇవ్వడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు బాగా చాలా ప్రేమగా ఉండేవారు. నేను మొన్న ఉదయం 6 గంటలకి నేను చనిపోయిన వార్త ఇవ్వగానే ఆమె పొద్దున్న నుంచి వచ్చి పొద్దునంతా తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా విలపించడం జరిగింది. దాని వలన అంత్యక్రియల అనంతరము ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు వాంతులు, దాని తర్వాత చాలా డిహైడ్రేషన్ జరిగింది. మేము స్థానికంగా మామూలుగా చూపించినాం. దాని తర్వాత కరీంనగర్ రెఫర్ చేయడం జరిగింది, తీసుకుపోవడం జరిగింది. అక్కడికి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులోనే గుండెపోటు వచ్చిందనే ఉద్దేశంతో ఆమె తెల్లవారుజాములో మళ్ళీ ఆమె కూడా చనిపోవడం జరిగింది. ఆమె ఏంటంటే అన్నయ్య చనిపోయాడనే ఉద్దేశంతో పొద్దున్న నుంచి అన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీళ్ళ తండ్రి కూడా చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. అన్ననే చెల్లెగా అప్పటి నుండి తండ్రి స్థానంలో బాధ్యత తీసుకొని అన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ విషయాలన్నీ ఆమె బాగా మనసులో పెట్టుకొని విలపించడం వలన ఇటువంటి సంఘటన జరిగిందని భావిస్తున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే అన్న చెల్లెల అనుబంధం కావచ్చు, ఒక తల్లి పిల్లలు ఒక చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని పెరిగిన పిల్లలు కాబట్టి ఒక రకమైన అనుబంధం అయితే ఉంటుంది. తండ్రి లేని స్థానంలో తండ్రిగా అయితే తనకైతే అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కొనలో సైతం తను కొంత బాధ దిగ్భ్రాంతితో చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? వీరి ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఏం చెప్తారండి? చిప్పలచ్చాయ కూడా ఇల్లు లేదు. మొన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి లోపల ఇల్లు వచ్చింది. ఆయన ఇంటి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రారంభం చేసిన ఇది వారం లోపలనే ఆయనకి దుర్ఘటన జరగడం జరిగింది. గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇప్పుడు ఆ ఇల్లు అట్లనే ఉన్నది. ప్రభుత్వమే దీని మీద వాళ్ళు చర్యలు తీసుకొని అధికారులు సానుభూతి చూపించి ఆ గృహాన్ని యథావిధంగా నిర్మించుకోవడానికి సహకరించాలని కోరుకుంటున్నాము. తర్వాత పిల్లవాడు కూడా చాలా చిన్నవాడు. వాని చదువుల గురించి కానీ ఇంకా వీళ్ళ భద్రత గురించి కానీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా వేడుకుంటున్నాం. ఓకే, అంటే చేనేతకు సంబంధించి వీరికి ఒక కార్డు అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులతో మాట్లాడిరా? ఏం చెప్తున్నారు? వాళ్ళకు చేనేతకు సంబంధించి అన్నీ ఉన్నాయి ఆధారాలు. వాళ్ళకు కూడా మా అన్నీ చెప్పి దానికి ద్వారా లబ్ధి పొందేయడాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము మనవి చేస్తున్నాం. అయితే వార్తాపత్రికల ద్వారా చూసినట్టు మా మాజీ ఎమ్మెల్యే గారు సుంక రవిశంకర్ గారు ఒక కొద్ది నిమిషాల కింద ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా ప్రభుత్వాన్ని ఇంటి వారిని అన్ని రకాల ఆదుకోవాలని దానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ శాఖ వారికి కానీ పోతే మా చేనేత జౌలి శాఖ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అధికారులతో మాట్లాడి ఇట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏవైతే రావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలని అధికారులను కూడా కోరడం జరిగింది. వారి తరఫున కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించడం జరిగింది. వారి
వాళ్ళ సహాయ సహకారాలు మాకు కుటుంబానికి ఎప్పటికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా మా ఈ కుటుంబాన్ని సభ్యుల దగ్గరికి వచ్చి వీళ్ళ సాధక బాధకాలను చూసి వీరు కూడా ప్రభుత్వ పరంగా ఏమైతే రావాల్సి ఉంటాయో వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి మాకు ఇప్పించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ఇక్కడ గ్రామస్తులుగా మా బంధువులుగా కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూడడం జరుగుతుంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్లకు చెందినటువంటి లచ్చయ్య అలాగే తన సోదరి అయితే చనిపోవడం జరిగింది. ఒకరు చనిపోయారన్న బాధతో మరొకరు చనిపోవడం జరిగింది. 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర చేనేతకు సంబంధించి జౌళి శాఖ అధికారులతో సైతం మాజీ శాసనసభ్యులు శంకర రవిశంకర్ ఇక్కడికి రావడం జరిగింది. వీరి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వీరికి రావాల్సిన ఏమైనా ఉంటే ఇప్పించాలని అధికారులను కోరడం జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు సైతం వీరి కుటుంబాన్ని ఆదుకోవాలి అని ప్రస్తుతం ఇక్కడ వీరి కుటుంబ సభ్యులు కావచ్చు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఇప్పుడైతే కొంత వాయిదా పడకుండా సైతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వీరికి పూర్తి ఏర్పాట్లు కల్పించాలి అంటూ సైతం ఇక్కడ ఉన్న గ్రామస్తులు వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి మనమైతే ఉప్పరమల్లలో చూస్తున్నాం. ఎందుకంటే హృదయ విదారక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఆడుకున్నటువంటి తన అన్న చనిపోయాడన్న కారణంతో చెల్లె సైతం చనిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరు కుటుంబాల్లో విషాదంలో మునిగిన పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.